హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. చూసారా లులు మాల్ ఎంత పెద్దగా ఉంది కదా? ఎస్ అండి, ఇది లార్జెస్ట్ లులు మాల్ ఇన్ ఇండియా. ఓవర్ 300+ స్టోర్స్, మల్టీప్లెక్సెస్, ఫుడ్ కోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, వాట్ నాట్ అండి. అన్ని బ్రాండ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఈవెన్ జ్యువెలరీస్లో కూడా మనకి మలబార్, జాయల్కస్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయండి. మనకి కింద మనకు ఒక ఈవెంట్ జరిగింది కదా, అది వచ్చేసి రిలేటెడ్ టు జిమ్ ప్రమోషన్స్ అండి. సో ఆడియన్స్ నుంచి పిలిచి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తూ ఉంటారు. బాగుంటుంది. ఎవ్రీ టైం ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. సో మేము ఫైనల్లీ గేమ్ జోన్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఎంట్రీ అవ్వడం డిసప్పాయింట్ అయ్యాము, ఎందుకంటే వాడుకోవాల్సిన రైడ్స్ ఏది మాకు దొరకలేదండి. సో రైడ్స్ దొరికితేనే కదా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్లాంటి వాటివి అయితే దొరికినాయి. దీనికి ఎవ్రీ టైం ట్రై చేస్తూనే ఉంటాను. సో అలాగే ఇది కూడా ట్రై చేశాను. సో నేను ఇందులో మీకు ఒక కార్డ్ గురించి చెప్పలేదు కదండి. మనకు ఒక యాక్సెస్ కార్డ్ ఇస్తారండి. అందులో మనం రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకొని మనం ఆ కార్డ్ని స్వైప్ చేస్తూ ఉండాలి. ప్రతి ఎంత అమౌంట్ అని ఉంటుందండి. కానీ స్టార్టింగ్ మనకి 90 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఏవో కొన్ని మాత్రమే 50, 70, 60లో ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ 90 నుంచి స్టార్ట్ అయ్యి మినిమం 150 రేంజ్ వరకు ఉంటాయండి. సో చూసారా, ఈ బాల్స్ కూడా ట్రై చేశాడు. వాళ్ళు ఎక్కాల్సిన రైడ్స్ అయితే ఒక్కటి కూడా ఎక్కలేదండి. సో అందుకే నేను డిసప్పాయింట్ అని చెప్పాను. ఎందుకంటే పిల్లలు కార్ ఎక్కాలి, బైక్ రైడ్ చేయాలి అని చాలా హోప్స్తో వస్తారు కదా. సో ఆ హోప్స్ వల్ల ఈసారి అయితే డిసప్పాయింట్ అయ్యి, మేము ఎవ్రీ టైం వచ్చినప్పుడు మాత్రం ఇంత డిసప్పాయింట్ అయితే అస్సలు అవ్వలేదండి. బట్ ఈసారి అయ్యాము. సో అన్నీ బాగున్నాయి గేమ్స్. మీరు చూస్తే ఈ వీడియోలో ఎక్కడ కూడా వాడు ఒక్క రైడ్ కూడా చేసింది లేదండి. అందుకే నేను డిసప్పాయింట్ అని చెప్పాను. నేను డెఫినెట్లీ మేము లాస్ట్ వీకెండ్స్ వెళ్ళినవి నేను ఇందులో షేర్ చేస్తాను. అప్పుడు చూడండి వాడు ఎన్ని రైడ్స్ ఎక్కాడు అనేది. నేను అవి కూడా ఇందులో షేర్ చేస్తాను, చూడండి. సో ఇవేనండి నేను లాస్ట్ వీకెండ్స్ వచ్చినవి. అప్పుడు వచ్చినప్పుడల్లా ఎన్ని రైడ్స్ వాడు ఎక్కాడు అనేది నేను మీకు అవి కూడా నా ప్రీవియస్ వీడియోస్ కూడా నేను ఇందులో షేర్ చేశాను. నా సజెషన్ అయితే ప్రతి దానికి కార్డ్ యాక్సెస్ అయితే అస్సలు చేయకూడదండి. మనకి ట్రయల్ గేమ్స్ ఉంటాయి, ప్రతి దానికి యాక్సెస్ చేసేంత అయితే ఏమీ వర్త్ ఉండవు. సో ఇది అంబులెన్స్ గేమ్, దీనికి అరౌండ్ 110 రూపీస్ ఎంతో ఉంటుందండి కాస్ట్. బట్ అంత వాడికి తెలియదు కదా అందులో. సో ఇలాంటి వాటికి కార్డ్ యాక్సెస్ అయితే నాకైతే వేస్ట్ అనిపిస్తుంది. అందుకే నేను ఇలాంటి వాటికి చేయను. ఏవైతే రైడ్స్ ఉంటాయో వాటికి మాత్రమే నేను కార్డ్ యాక్సెస్ చేస్తే, ఇవన్నిటికి మనకి ట్రై గేమ్ అని ఉంటుంది. సో ఆరుష్ని అది దాంతో ఆడిపిస్తాను నేను. ఇది ఇంకొక జోన్ అండి. 2 జోన్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్త 3 జోన్స్ కూడా పెట్టారు. సో ఇందులో పెద్దవాళ్ళు కూడా రైడ్స్ చేస్తారు, పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి. మరి అన్నిట్లో కాదండి, కొన్ని వాళ్ళకి రిలేటెడ్ ఉంటాయి కదా, అందులో కూడా పెద్దవాళ్ళు కూడా ట్రై చేస్తారు. చాలామంది వస్తారండి కాలేజ్ వాళ్ళు. పిల్లల్ని తీసుకొని వస్తే రైడ్స్ దొరికితే డెఫినెట్లీ అది మాత్రం వర్త్ అని చెప్పచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి తీసుకొస్తే రిటర్న్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ పడుకోపోతారండి, అంత అలసిపోతారు ఇక్కడ. ఇవన్నీ నా ప్రీవియస్ వీడియోస్ అండి. సో ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా ఇలా రైడ్స్ అన్ని చేస్తూ ఉంటాడు.
థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు, మాకు లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు, మీ విలువైన టైంని మా కోసం కేటాయిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో టైం ఎంత వాల్యుబుల్ అనేది అందరికీ తెలుసు కదా. సో మీ టైం నా కోసం పెట్టి చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక్కడున్న రైడ్స్ అన్నింటిలో పెద్దవాళ్ళు కూడా ట్రై చేస్తారండి, బాగుంటాయి. నేను చెప్పే స్పెషల్ ప్లేస్ కూడా వస్తుందండి, అది చాలా స్పెషల్. చూసారా?